ఆచి చికెన్ మసాలా ఓ 1000 రూపాయలు చిల్లర కొట్టి అది తీసుకుపో. అంటే రాజండు అన్ని తీసుకొచ్చేసావుగా, ముఖ్యంగా అది వదులుతానా? ఇది లేటెస్ట్ గా సాఫ్ట్ టచ్ అని స్టాప్ లేకుండా ఫారెన్ కొలాబరేషన్. యా మర్చిపోయాను చూడండి. ఫేస్ ప్యాక్ అన్ని పోగా మిగిలింది ఇదిగోండి 5000 రూపాయలు. మిగిలిన 1,24,500 రూపాయలు ఇస్తే బ్రేక్ ఇన్స్పెక్టర్ అవుతావు. ఇక్కడికి ఒకరా ఆంటీ, ఎలాగైనా మీరే అంకుల్తో చెప్పి ఉద్యోగం. చూడు చందు, ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ పనికి 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి 50 మంది రెడీగా ఉన్నారు తెలుసుగా. ఏదో నువ్వు చెప్పిన పని చేస్తున్నావు కదా అని నీకు ఈ రేటు. చందు, ఇందులో 6 జాకెట్ గుడ్డలున్నాయి. నీ పెళ్లికెళ్ళాలి, మన మధు టైలర్కి ఇచ్చి చక్కగా కుట్టమను. అందులో ఆ జాకెట్ కూడా ఉంది. దాందే ఉంది అంటే కుట్టిద్దాం. లోపల లంగాలు కూడా ఉన్నాయి కుట్టడానికి. బాగా ఫ్యాషన్ గా కుట్టమను. లోపల లంగాలకి ఫ్యాషన్ ఏముంటది? ఆవిడ ఏదో నాతో చెప్తున్నారు. హమాత్ కే అకౌంట్ లో మాధురి దీక్షిత్ కిటికీలు పెట్టి ఒక జాకెట్ కుట్టించారు. అలాగే మీకు తలుపులో పెట్టి కుట్టించేద్దాం. అది బాగుంటుందా? వేసుకున్న బాగుంటుంది ఆంటీ. ఏం వేసుకోపోయినా కుక్క అరుస్తాను చూడు చూడు. సుబ్బా, మన రతి 2 రోజులుగా అరుస్తూనే ఉంది. నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి వచ్చేటప్పుడు తీసుకురా. సరే ఆంటీ. మరండి అంకుల్, ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి అప్లికేషన్ తీసుకొచ్చిస్తానన్నారు. తీసుకొచ్చారా? ఉండి చూస్తాను. చూస్తారట. చూడండి. ఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి జాకెట్లు కుట్టించడం, శానిటరీ నాప్కిన్ తీసుకురావడం. అరే కుక్కను కూడా తీసుకెళ్ళమంటుంది. నువ్వు నోరు ముందుకొచ్చు. అప్లికేషన్ ఇక్కడ లేదు, స్వప్న దగ్గర ఉంటుంది, తీసుకో. తెచ్చంబో, ఇప్పుడే హెవీ వెహికల్ అయింది, ఇక లైట్ వెహికల్. సూపర్. గాలి పోసుకోవడానికి ఎట్లాంటి పద్ధతి కూడా ఉంటుందా? నిన్ను అడిగేవాళ్ళు లేక ఇలా తయారయ్యాం. రారా స్వప్న. మా మెడికల్ కాలేజ్ లో ఫ్యాషన్ షో, అందుకు మంచి వెరైటీగా మ్యారిలిన్ మెన్రో సీక్వెన్స్ దొరికింది. ఈ సీక్వెన్స్ 7 years ఇచ్చేనే పిక్చర్ లోది. ఎలా ఉంది ఐడియా? సూపర్ ఐడియా. సాయంత్రంలోగా డెవలప్ చేయించేమా? నా బుజ్జి కదూ. రిహార్సల్ బాగుందో లేదో చూసి కరెక్షన్ చేయాలి. ఇది ఓన్లీ రిహార్సల్? అవును. బాగుందా? ఓ పక్క నుంచి చూస్తుంటే నా టెన్షన్ ఎక్కువైపోతుంది. ఆడియన్స్ ఆడిటోర్ నుంచి డైరెక్ట్ గా చూసారనుకో నొప్పాన్స్ అయిపోతారు. అయ్యో, నువ్వు అప్లికేషన్ స్వప్న, నేను వెళ్తాను. అంత ఈజీగా ఇస్తాననుకుంటున్నావా? ఏ జోకుదులు, నీ ఏ జోకులు విసురుతూనే నేను కాలేజీలో పేరు తెచ్చుకుంటున్నాను. అది ఒక పేరేనా? నో. ఏ జోకు లేదంటే అప్లికేషన్ ఫాము లేదు, నువ్వు బ్రేక్ ఇన్స్పెక్టర్ కావు. నేను మా డాడీతో నువ్వు నన్ను చూసి కన్ను కొట్టి ఏంటంటో పిచ్చి పనులు చేసి పెద్దవాళ్ళ మీద అని సెక్సీగా కసికసిగా కిసిచ్చావని చెప్పేస్తాను. ఇంకా ద్రాక్ష పళ్ళ జోక్ ఒకటి ఉంది, అది కూడా చెప్పేస్తావా? చెప్పు. నువ్వు అప్లికేషన్ ఇవ్వు, సాయంత్రం వచ్చి చెప్తా. అయితే నన్ను ఒకసారి పైకి ఎత్తి చూసి వెయిట్ ఎక్కువయ్యానేమో చెప్పు, అప్లికేషన్ ఇచ్చేస్తాను. ముందు అప్లికేషన్, తర్వాతే. ఇంకా ఎత్తి బరువు చెప్పడానికి మా నాన్న కట్టెల దుకాణం పెట్టామా? సరే ఎత్తే, ఇది కట్టే కదా. ఇదిగో ఒక 100 గ్రాములు కొవ్వు ఎక్కువైంది. ఇక్కడ దయచేసి అందరూ వెళ్ళిపోండి. షూటింగ్ ఆర్డర్స్ ఉన్నాయి.
తలుపులు కొట్టే అతను ఉండాలి. ఏం అడుగుతారులేండి, మొన్న జరిగిన కాల్పుల్లో చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? అతని కోటి కొట్టడానికి ఇచ్చాను. ఎవరిని అడగాలి? అతను పెళ్ళాన్ని అడగాలి. ఆవిడ 10 రోజుల నుంచి రావట్లేదు. కాల్పులో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి 10,000 రూపాయలు ఇస్తామని సీఎం అన్నారుగా. అది తెచ్చుకోవడానికి తాలూకా ఆఫీస్ లేదు బాబు, అదేనండి ట్రెజరీ. అక్కడ పడిగాపులు కాస్తుంది. ఇప్పుడు వెళ్ళినా అక్కడే ఉంటది. అక్కో కథ సొన్నమిద్దు. ఏ ఊరు? సింహాచలం కాడున్న కొత్తపేట. మొన్న జరిగిన ఎలక్షన్ల గొడవల్లో ఇల్లు తగలబెట్టారక్క. ఆడ గుడిసి కట్టుకోవడానికి డబ్బులు ఎత్తానన్నారు. అవి తీసుకుపోదామని వచ్చాను. ఏ రోజు? ఇవాళ వచ్చి తీసుకెళ్ళినారక్క. అయ్యో పిచ్చిదానా, సరిపోయింది పో. ప్లాట్ఫారంలో శివశివ అంటూ చెప్పులు కుట్టుకునేవాడు నా మొగుడు మొన్న కాల్పుల్లో చచ్చిపోయాడు. దిగులు పడక తల్లి 10,000 రూపాయలు ఇస్తామన్నారు. నేను కూడా పిచ్చి కుక్కలా తిరుగుతున్నాను. 10 పైసలు కూడా దక్కలా. అట్టగా? ఇయాటికి నాకు 1000 రూపాయలు ఖర్చు అయింది. ఇలా కట్టడానికి ఉన్న ఒక్క సీర కూడా తాకట్టెట్టాను. దున్నపోతు మీద వాన పడ్డట్టు పనేమీ జరగలా. అటైతే ఇవాళ ఈ రెంటవా అక్క? ఈ ఆఫీసులోనా? ఆ అంబోతు నుంచి అయినా పాలు తీయచ్చు. పిచ్చిదానిలా ఉన్నావు. నాతో రా. ఇదిగో ఆ గోధురకు సొక్కా వేసుకున్నాడు చూసావా? ఆయనే పోస్ట్ చూసే ఆయన. నీ పారం ఆయన పుస్తకంలో దాఖలు చెయ్యాలంటే 100 రూపాయలు మామూలు ఇచ్చుకోవాలి. అట్టగా? ఆయనకు మామూలు ఇస్తేనే నీ పారం అవతల వాళ్ళకి పోద్ది. అక్కడ కూర్చున్నాడు చూడు, ఆరి పేరే రాజగోపాలం. ఆరు నిన్ను సర్టిఫికెట్ తెమ్మంటారు. ఏం సర్టిఫికెట్? నీ పేరు అప్పమ్మని, నువ్వు పలానా ఏరియాలో పలానా నెంబర్ ఇంట్లో ఉంటున్నావని, అంతేకాకుండా నువ్వు బతికే ఉన్నావని నీ ఊరి ఆఫీసర్ చేత సంతకం చేయించుకోమంటాడు. తీసుకొస్తాను. తర్వాత? నువ్వు తెస్తే మాత్రం ఒప్పుకుంటాడేటి? అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదని యొంకలెట్టి నిన్ను తిప్పుతూ ఉంటాడు. అయ్యో, 200 రూపాయలు కనుక ఆయన చేతిలో ఎట్టించామనుకో అన్ని ఆయనే చూసుకుంటాడు. పారం అవతల వాళ్ళకి పోద్ది. ఈ సూపరింటెండెంట్ గారికి 200, ఆ డిస్పాచ్ క్లర్క్ కి 150. ఇదిగో ఆవలిస్తున్నాడే, వీడికి 100. పందిలో మెక్కుతున్నాడు చూడు, వీడికేమో 50. ఎంతమందికి లంచాలు ఇచ్చుకుంటేనే నీ పారం పెద్ద ఆఫీసర్ రూమ్ కి పోద్ది. అప్పుడే పిలిచి డబ్బులు ఇస్తారు. నా పారం ఇయ్యాలే పెద్ద ఆఫీసర్ రూమ్ కి వెళ్ళింది. ఇక్కడ ఎవరమ్మా? సుబ్బమ్మా. నేనే నిన్ను ఎక్కడెక్కడ నేర్చాలమ్మా? పై ఆఫీసర్ గారు పిలుస్తున్నారు. వెళ్ళు. ఇదిగో 10 రూపాయలు ఉంటే ఇచ్చిపో. పోరా ముష్టేదవా. అయ్యా దండాలయ్యా. నువ్వేనా సుబ్బమ్మ? అవునయ్యా. నీకు 10,000 రూపాయలు చెక్కు పాస్ అయింది. చాలా సంతోషం. ఇవ్వండి అయ్యా. ఓ 1000 రూపాయలు చిల్లర కొట్టి అది తీసుకుపో. 1000 రూపాయల కట్టాల్సిన ఎన్ని కట్టే కదండి. ఈ టేబుల్ కట్టలేదమ్మా. ఏటండి అంతా అయిపోయింది. చెక్కు తీసుకెళ్దామని వస్తే పొన్న పొలంగా 1000 రూపాయలు అడుగుతున్నారే, నేను ఎక్కడి నుంచి పట్టానయ్యా? 1000 రూపాయలు ఎందే పని జరగదమ్మా. అయ్యా అంత మాట అనకండి. ఒక్కటే వదలకుండా పాకెట్ అందరికి ఇచ్చుకుంటూ వచ్చాను. ఇప్పుడు నా దగ్గర ఏం లేదయ్యా. ఇదిగో ఈసారి పని పూర్తయితే ఉండిలో వేస్తానని బయట తల్లికి మొక్కుకొని 1 రూపాయి దాచుకుంటూ వచ్చాను. కావాలంటే తీసుకుని నా చెక్ ఇచ్చేయండి అయ్యా. కూటికి గతి లేకపోయినా పొగరకేం తక్కువ లేదు. బయట తెలి ముడుపు నాకు ఇచ్చి నా కుటుంబాన్ని శపిస్తావా? నీకు చెక్ ఇవ్వను. పోయికి చెయ్యి. ఎందుకు పోవాలండి? ఒక్క సర్టిఫికెట్ వదలకుండా తెచ్చిచ్చాను. ఓహో, అయ్యో నువ్వు పెదపాలయ్యే పెళ్ళానివి కాదు, ఉంచుకున్న దానివి అంటాను. ఇప్పుడేం చేస్తావే? ఈ కూసేవరా? నన్ను ఉంచుకున్న దానివల్ల నువ్వు బాగుపడవురా? నువ్వు బాగుపడవు. కేవలం 10,000 రూపాయల కోసం నా దానిని అవమానిస్తావురా నువ్వు? అమ్మకి పుట్టినోడు అయితే నువ్వు ఇలా మాట్లాడతావా? నీ పెళ్ళమే సుఖపడుతురా, నీ బిడ్డలే బాగుపడతారా? నువ్వు ఇచ్చే 10,000 రూపాయలకి చచ్చిన నా మొగుడు మళ్ళీ తిరిగి వస్తాడట్రా. శవాన్ని తినే నక్కలారా, శవాల నోట్లో కొట్టిన బియ్యం కూడా ఏరుకు తింటారా? ఎందుకురా మీరు ఇలా లంచాలతో పీక్కు తింటున్నారు? ఎక్కడికన్నా పోయి ముచ్చెత్తుకుని బతకండ్రా. జీతాలు తీసుకోవడాలా? ఓకే తెలుగు తక్కువదానా? ఎందుకే ఇక్కడికి అందించున్నావు? వీళ్ళు చస్తే ఇవ్వరే నీకు. నా కడుపు మండి అంటున్నారా? లంచాలు తీసుకున్న మీ చేతులన్నీ పడిపోవాలి. సిగ్గు విడిచి అడిగిన మీ అందరి నోళ్ళలో పురుగులు పడాలి. మీరంతా సిగ్గులేని సాగుతారా? సర్వనాశనం అయిపోతారు.
ఎవరయ్యా నువ్వు? ఏ ముసలాయన ఏం చేస్తున్నావు? స్వతంత్రం వచ్చిన నాటి నుంచి స్థలాన్ని ఎవరు శుభ్రం చేయలేదు. నిన్ను చూస్తే ఊడ్చేవాళ్ళ లేవే. ఏ డిపార్ట్మెంట్? కలుపు పీకే డిపార్ట్మెంట్. అర్థం కాలేదే. చదువు తెలుస్తుంది. ప్రజలను కొల్లగొట్టు నీకు ఈ భూమిపై చోటెందుకు? భారతీయుడు. ఎవడా నువ్వు? ఎగతాళిగా ఉందా? తెలుగు